అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 127వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే ధారావాహిక కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతూ యథాపూర్వం మనం కొనసాగిద్దాం. విమర్శ రూపిణి విద్య అని మనం చెప్పుకున్నాం. వారి యొక్క రూపం విమర్శ రూపిణి. విమర్శ అంటే కాంతి, విమర్శ అంటే వ్యాపించే లక్షణం. జ్ఞానానికి వ్యాపించే లక్షణం ఉంటుంది. అలాగే కాంతి యొక్క స్వరూపమే విమర్శ, కాంతి యొక్క స్వభావమే విమర్శ. కాంతి ఉన్నది అంటే అది వ్యాపిస్తుంది. కాబట్టి అమ్మవారే కాంతి స్వరూపిణి కనుక ఆమె విమర్శ రూపిణి, వ్యాపించేటువంటి స్వభావం కలిగినటువంటిది. ఈ విశ్వమంతా కాంతి రూపంలో వ్యాపించి విశ్వమంతటిని వెలుగుతూ నింపేటువంటి తల్లి అమ్మవారిని మనం చెప్పుకోవచ్చు. అలాగే వివేచన అనే అర్థంలో కానీ తీసుకున్నట్లయితే విమర్శ అనే దానికి వివేచన అంటే వివేకం అని చెప్పుకోవాలి. మేలుకాంచిన జ్ఞాన బిందువును ఏమంటారంటే చిత్ బిందువు అంటారు. మనలో జ్ఞానం అనేది కానీ మేలుకుంటే అది చిత్తము నుంచి మేలుకుంటుంది, చిత్ బిందువు అది. అలాగే జ్ఞాన వికాస వైభవాన్ని సూచించే బిందువుని ప్రకాశ బిందువు అని అంటారు. అలాగే ఆ వైభవ విశ్లేషణను సూచించే బిందువుని విమర్శ బిందువు అని అంటారు. ఈ మూడిట్లోని మూడవదైనటువంటి విమర్శ బిందువు అమ్మవారి యొక్క స్వరూపం అని మనం చెప్పుకోవాలి. దృశ్యమానమైనటువంటి అంటే మనకి కనిపించేటటువంటి ఈ బ్రహ్మాండ భాండములన్నీ కూడా మనకి దేన్ని సూచిస్తాయి అంటే ఆత్మానాత్మ వివేచనని, అవస్థాత్రయ వివేచనని, సంకోచ వ్యాకోచాలని, బ్రహ్మాండం యొక్క స్వభావాన్ని మనకి తెలియచేసేటువంటిదే మనలో ఉండేటువంటి జ్ఞాన నేత్రం. అటువంటి జ్ఞాన నేత్రాన్ని అమ్మవారు విమర్శ రూపిణి అయి వికసింప చేస్తుందన్నమాట. విడియేటట్లు చేస్తుంది, విచ్చుకునేటట్లు చేస్తుంది. అందువలన మనందరికీ, భక్తులందరికీ కూడా జ్ఞాన పిపాస, జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వారందరికీ కూడా జ్ఞాన నేత్రాన్ని తెరిపించి సమ్యక్ జ్ఞానాన్ని అందచేసేటువంటి తల్లి లలితాంబిక. కాబట్టి విమర్శ రూపిణి అంటే కాంతి రూపమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించడానికి, వ్యాప్తి చేయడానికి నిరంతరం ప్రయత్నించేటువంటి అమ్మ అని మనం చెప్పుకోవచ్చు. అది ఏ రకంగా ఉంటుంది అంటే విద్యారూపిణి. విత్ ప్లస్ యా విద్య అంటే తెలియజేసేది, తెలిసేది, తెలియబడేది రెండు ఉంటాయి ఎప్పుడు కూడా. మనం తెలియజేసేది విద్య, తెలుసుకునేది వ్యక్తి, జిజ్ఞాస ఉన్నటువంటి మనిషి, తెలియబడేది అది జ్ఞానం. ఈ రకంగా మూడు రకాలుగా ఉంటుంది. కాబట్టి తెలుసుకోవలసిన దాన్ని విద్య అంటారు. ఏదైతే మనం తెలుసుకోవాలని మనం ప్రయత్నిస్తామో ఆ తెలుసుకోవలసినటువంటి విషయం విద్య. విద్య అంటే తెలుసుకుంటాం. కాబట్టి తెలుసుకొనవలసినటువంటి అంశం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే విద్య అంటారు అన్నమాట. కాబట్టి పరమాణువు నుంచి పరమాత్మ వరకు, మనస్సు నుంచి మహత్తు వరకు
విస్తరించి ఉండేటువంటి ఆత్మజ్ఞాన శాస్త్ర జ్ఞాన సముదాయాన్ని విద్య అంటారు. ఆత్మ నుంచి పరమాత్మ వరకు, అణువు నుంచి మహత్తు వరకు ఏ జ్ఞానమైతే మనకి తెలియవలసినది ఉందో, ఏదైతే మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామో, మనిషి జిజ్ఞాస ఎక్కువ మనిషికి కాబట్టి నిరంతరం పరిశోధన చేస్తూనే ఉంటాడు. తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, తిరిగి ఎక్కడికి వెళతాడు, ఏ విధంగా వెళతాడు, ఇప్పుడు తన తాలూకా బాధ్యత ఏంటి, ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడు నా యొక్క కర్తవ్యం ఏంటి, ఇవన్నీ మనిషి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. మనిషి అంటే నేనొక్కడు మీరొక్కరు అని కాదు. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరము కూడా ఈ రకమైనటువంటి ఆలోచన చేసి ఉన్న వాళ్ళమే, చేస్తూనే ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అనేది అనంతమైనది. నిరంతర పరిశోధన చేయకపోతే జ్ఞానాన్ని పొందడం కష్టం. నిరంతర పరిశోధన చేసినా సరే జ్ఞానం అనేది మనకి లభ్యమవుతుందా అంటే ఏ కొద్ది మాత్రమో లభిస్తే లభించవచ్చు. ఇంతటి పరిశోధన చేసినటువంటి ఐన్స్టీన్ ని విలేకరులు అడిగితే మీ జ్ఞానం చాలా గొప్పది అంటే ఆయన ఏం చెప్పాడు, మై నాలెడ్జ్ ఇస్ జస్ట్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ద ఓషన్. మహాసముద్రంలో ఒక బిందువు నా జ్ఞానం. అదెంత అంటే అసలైన జ్ఞానము ఏమిటి అంటే అన్నీ తెలుసు నాకు అనుకోవడం కాకుండా నాకు తెలిసింది చాలా తక్కువ అని అనుకోవడం అసలైన జ్ఞానం. అనుకుంటే కుదరదు, అది మనస్ఫూర్తిగా దాన్ని అనుభవించి చెప్పాలి. నాకు తెలిసింది ఇంతే అని నిజంగా తెలుసుకొని చెప్పగలిగిన వాడు సరైనటువంటి జ్ఞానం అన్నవాడు. అంటే వాడికి ఏమీ తెలియదనే విషయం తెలిసింది. అది తర్వాత ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటాడు. మనకి ఏం తెలియదో తెలిస్తే ఏం తెలుసుకోవాలో తెలుస్తుంది కదండి. కాబట్టి ముందే అసలు ఏం తెలియదో కూడా మనకి తెలియకపోతే అన్నీ మనకు తెలుసునని మనం అనుకున్నప్పుడు అజ్ఞానంతో నిండి ఉన్నాం మనం అని అర్థం. కాబట్టి మనకి జ్ఞానము ఏమి తెలియదో ముందు తెలియాలి. ఏం తింటే ఆకలి తీరుతుందో తెలిస్తే ఆకలి తీర్చుకునే మార్గం కోసం మనం అన్వేషిస్తాం. అది తెలియలేదనుకోండి, ఆకలి ఎలా తీరుతుంది? ఎలా? జ్ఞానం కూడా అంతే. ఏది తెలుసో ముందు తెలియాలి, ఏది తెలియదో తెలియాలి. ఏది తెలియదో తెలిసిన తర్వాత తెలియని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మా మాస్టర్ చెప్పేవారు, we know what we know, we must know what we do not know. If we do not know, we should know. ఇది మాకు అదేదో రెడిల్లా ఉండేది 7th క్లాస్ 8th క్లాస్లో మా సోషల్ మాస్టర్ చెప్పేవారు. ఆ పదాలన్నీ బాగున్నాయి వినడానికని ఆ వింటూ ఉంటే మాకు వచ్చేసింది. ఆయన పాటలు చెప్తూ కనీసం 1-2-3 సార్లు సంవత్సరంలో ఇలా చెప్పేవారు. ఈ పదం లేకుండా ఆయన తాలూకా లెసన్ కంప్లీట్ అయ్యేది కాదనమాట. శ్రీ గురు అది అలా మనసుకు పట్టేసింది. దాని తాలూకా అర్థమే ఇది. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఏం తెలిసిందో ముందు తెలియాలి, తదుపరి ఏం తెలియదో తెలియాలి. ఏం తెలియదనేది తెలిసిన తర్వాత ఆ తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు అవుతాడు. కాబట్టి విద్య విమర్శ రూపిణి విద్య అంటే ఇలా తనని తాను విశ్లేషించుకొని సరైనటువంటి జ్ఞానాన్ని పొందటమే విద్యారూపిణి అనేటువంటి అమ్మవారు మనకి అనుగ్రహించేటువంటి వరం. అమ్మవారి కరుణ ఉంటే తప్ప సరి అయినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవ్వరికీ లభించదు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. అంతేకాకుండా అటువంటి తల్లి ఎటువంటిది అంటే వియదాది జగత్ప్రసూ. వియత్ అంటే ఆకాశం, ఆది అంటే ఆకాశము మొదలగునటువంటి అంటే పృథ్వీ ఆపస్తేజో తేజో వాయు ఆకాశం
ఈ పంచభూతములను ప్రసూహు అంటే చక్కగా సృజించినటువంటిది. ఎంత చక్కగా సృష్టి చేసిందంటే అమ్మవారు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయన్నమాట. ఒకదానికొకటి అంతఃసంబంధం కలిగి ఉన్నాయన్నమాట. అది అమ్మవారి తాలూకా ప్రత్యేకత. అందువలన అసలు మనిషి తెలుసుకునేవాడికి తెలియబడవలసింది ఏంటో తెలియాలి అంటే తెలుసుకునేవాడు అంటే మనం, తెలియబడవలసినది అంటే ప్రపంచం. ఈ తెలుసుకునేవాడికి తెలియబడవలసిన దానికి మధ్యలో ఈ పంచభూతాలైనటువంటి పొరలు అమ్మవారు ఏర్పరిచింది. అంటే మనం ఈ ప్రపంచం విశ్వం గురించి తెలుసుకోవాలి అంటే ఈ పంచభూత తత్వాలని ముందు తెలుసుకోవాలి. వాటి ద్వారానే మనకి అసలైన తత్వం ఏమిటో తెలుస్తుంది. వేరే మార్గం లేదు కన్ఫామ్ గా. కాబట్టి మనం అసలైన తత్వం తెలుసుకోవడానికి అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి తెరలు ఈ పంచభూతాలు అని మనకి పెద్దలు చెప్తారు. అందువల్ల అత్యంత స్థూలమైన పృథ్వీ తత్వం నుంచి సూక్ష్మతరమైనటువంటి ఆకాశ తత్వం వరకు కూడా మనం గ్రహించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ జగత్తుకంతటికి కారణమైనటువంటి అమ్మవారి యొక్క కరుణ మనకి అత్యంత అవసరం. కాబట్టి పియదాది జగత్ ప్రసువై నమః అని అమ్మవారిని నమస్కరిస్తే మనకి ఈ పంచభూతాదులతో కూడి ఉన్నటువంటి ప్రపంచ తత్వం ఏమిటో తెలిసేటటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది అన్నమాట తల్లి. అటువంటి అమ్మవారు ఎలాంటిది అంటే సర్వవ్యాధి ప్రశమని, సర్వవ్యాధులను తొలగించేది. వ్యాధులు అంటే రోగములు అని మనం చెప్పుకుంటాం కదా. శమింపచేయది. ప్రశమని అంటే చక్కగా శమింపచేసేది, చక్కగా తొలగించేది, నివారించేది అని మనం చెప్పుకోవచ్చు. వ్యాధుల్ని ఒక రకంగా చెప్పుకుంటే బాధలను మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండు రకాలు. ఏమిటవి? దేహానికి సంబంధించినవి, వాక్కుకి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినవి. వ్యాధులు అనేవి దేహానికి సంబంధించినవి అయ్యాయి అనుకోండి, వాటిని వ్యాధి అంటాం. దేహానికి సంబంధించినటువంటివి బాధలు ఏవొచ్చినా సరే దాన్ని వ్యాధి అంటాం. అంటే మనం తినకూడనివి తినడం వలన, దేహానికి పడకపోవడం వల్ల దేహంలో బాధ అనేది కలుగుతుంది. లేదా తినవలసిన దానికన్నా ఎక్కువ తినేసామనుకోండి, అప్పుడు కూడా శరీరానికి బాధ కలుగుతుంది. ఎందుకు తినేసామంటే జిహ్వ చాపల్యం, దానికి ఇంకేం చెప్పలేము. అవసరానికి మించి తింటే అదేంటి అవుతుంది? అరగదు. అప్పుడు అజీర్ణ వ్యాధి పడుతుంది. సో శరీరానికి సంబంధించినటువంటి బాధలని వ్యాధులు అంటారు. మరి మనస్సుకు సంబంధించినటువంటి బాధలను ఏమంటారు? వాటిని ఆది అంటారు. మనస్సుకు సంబంధించిన బాధని ఆది, అవి ఆధులు. అంటే మనస్సుకు సంబంధించినవి ఎలా ఉంటాయి అంటే వాటినే సాధారణంగా స్థూల శరీరానికి వచ్చే వాటివి వ్యాధులు, సూక్ష్మ శరీరం మనస్సు దానికి వచ్చే అంటే మానసిక పరమైన, మన భావనాపరమైనటువంటి లోపాలు, దోషాలు. అంటే ఈర్ష్య, ద్వేషము, జుగుప్స, అసహ్యము, ఇలాంటివన్నీ కూడా మనసుకు వచ్చేటువంటి బాధలు. మనం కళ్ళు మండుతున్నాయి అన్నాం అనుకోండి, నిజంగా కళ్ళు మండుతూ కళ్ళని నీళ్లు కారుతూ ఉందనుకోండి, అది వ్యాధి, శరీరానికి వచ్చినటువంటి బాధ. ఎదుటివాడిని చూస్తే కళ్ళు మండుతున్నాయి లేదా కడుపు మండుతున్నది అని అనుకోండి, అది మనసుకు సంబంధించినటువంటి బాధ, శరీరానికి సంబంధించింది కాదు, అది ఆది. ఇది వ్యాధికి ఆదికి తేడా. అర్థమైందండి? అందువలన ఇవి భవరోగాలు. మనస్సుకి సంబంధించినటువంటి బాధలని భవరోగములు అంటారు అన్నమాట. అందువలన శుద్ధ ఆత్మ లక్షణానికి వ్యతిరేకమైనటువంటి రాగ ద్వేషాలు, ఆవేశ కావేశాలు, అనుమానాలు, ఇలాంటి వాటిని మనసుకు సంబంధించినటువంటి వ్యాధులు అంటారు. అవే ఆధులు లేదా భవరోగములు. కాబట్టి అమ్మవారు ఇవన్నింటినీ పోగొట్టి వాటిని తొలగించుకోదగినటువంటి
జ్ఞానాన్ని, వివేకాన్ని మనకి ప్రసాదిస్తుంది కాబట్టి, శుద్ధ అంతరంగునిగా మనని తీర్చిదిద్దుతుంది కాబట్టి, భక్తులని ఈ విధమైనటువంటి వ్యాధుల నుంచి, ఆతుల నుంచి కాపాడే తల్లి గనక సర్వ వ్యాధి ప్రసమని అని మనం అమ్మవారిని అంటామన్నమాట. అంతేకాదు, అమ్మవారు సర్వ మృత్యు నివారిణి కూడా. సర్వ మృత్యువులు అంటే మృత్యువు ఒకటే కదండి. మృత్యువు అంటే మరణం అనే అర్థంలోనే మనం చెప్పుకుంటాం. మరి మృత్యువులు అండంలో ఉద్దేశం ఏమిటి అంటే, మరణం అనేది శరీరానికి వచ్చేది ఒక్కసారే వస్తుంది. జాతస్య హి ధ్రువోన్మృత్యువు, గీతావాక్యం. పుట్టిన ప్రతి వానికి మరణము తప్పదు. ఇది ఒక్కసారి వస్తుంది. అలా కాకుండా ప్రతిసారి రోజుకి ఒక 4-5 సార్లు చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఎందువలన అంటే మన భీతి, మన శరీరంలో ఉండేటువంటి భయం. ఇవాళ కరెంట్ రాదు అని ఎవడో చెప్తాడు, అయ్య బాబోయ్ చచ్చిపోయాం ఎలా అంటాం. ఈ చచ్చిపోవడం అనేది మనసుకి సంబంధించినటువంటి, ఇది మృత్యు, మానసిక మృత్యు. రేపు నీళ్లు రావంట అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు విడిచిపెట్టారు, మరి మార్గం ఏమిటి? లేదా మందే ట్రాన్స్ఫార్మర్ ఫ్లాట్ లో పాడైపోయింది కాబట్టి నీళ్లు పంప్ చేయడం అవ్వదు. అయ్యో బాబోయ్ నీళ్ళు రాకపోతే ఎలా? చచ్చిపోతాం, ఆఫీస్కి ఎలా వెళ్తాం? ఇది చావు, అంటే మానసికమైనటువంటి చావు. ఇలాంటి పిరికితనం వలన మనకు వచ్చేటువంటి చావులు ఎన్నో. ఆఫీసులు వచ్చేస్తాడేమో అంటే అది భయం, అది బాబోయ్ చచ్చిపోతాం. అప్పుల వాడు వచ్చి పట్టుకుంటాడంటే భయం. అందువలన ఏదో కరోనా లాంటి వ్యాధి వచ్చిందంటే అయ్య బాబోయ్ నాకు వచ్చేస్తే నేను చచ్చిపోతానేమో, రాలేదు కానీ వచ్చేస్తే చచ్చిపోతానేమో అని భయం. అంటే రాకుండానే చచ్చిపోయాడు అనమాట వీడు. ఇది మానసికమైనటువంటి వ్యాధి. ఇలాంటి మృత్యువులు అనేకము. కాబట్టి సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి అండంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ సర్వ అనే పదంలో అర్థం ఏమిటంటే అన్ని రకాలైనటువంటి శరీరాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు శరీరానికే మరణము గాని ఆత్మకి కాదు అనే విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే శరీరాన్ని చాలా సులువుగా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆదుర్ద, గాబరా, ఆందోళన లేకుండా త్యాగం చేయగలుగుతాము. ఆ జ్ఞానము మనకి లేదనుకోండి, అయ్య బాబోయ్ నేను చచ్చిపోతే, నువ్వు చచ్చిపోతే ప్రపంచం ఏమి ఆగిపోవు, భూభారం తగ్గుతుంది. అలా అందరం అనుకోగలమా? అనుకోలేము. ఎందుకంటే ఉప్పు కారం తిన శరీరం, అయ్య బాబోయ్ ఎంత ప్రేమతో పెంచుకుంటున్నామో, కాబట్టి దీన్ని విడిచిపెట్టలేము మనం. కాబట్టి జ్ఞానోదయం అనేది అమ్మ మనకు కలిగించి ధైర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. మృత్యువు అంటే భయాన్ని తొలగిస్తుంది. అది మామూలు మృత్యు అవనివ్వండి, రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు అనుకోనివ్వండి, ఏవైనా సరే. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మనం గమనించవలసిన విషయం అంటే, మృత్యు భయం అనేది రాకుండా ఉండాలంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు మృత్యువు భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి వరం. ఎందుకంటారా? దేవతలకి మృత్యువు లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, కష్టాలు వచ్చినప్పుడు మనలాగా ఏంటంటే గురి తీసుకొని చచ్చిపోతాను, ఈ శరీరాన్ని వదిలేస్తాను అనడానికి వాళ్ళకి అవకాశం లేదు. నేను అమర్చనై వంతల చింతల వాడి సిగ్గరి అంటుంది వరోధి. మానవులైతే అవమానం జరిగితే వెంటనే ఏంటంటే ప్రాణాలు తీసేసుకుంటారు. కానీ నేను మానవకాంతని కాదే, దేవకాంతని, నాకు చావు కూడా రాదు. కాబట్టి ఇన్ని కష్టాలు పడి సిక్కు వదిలేసి, సిక్కు లేకుండా ఇలా బతికేస్తున్నాను అంటున్నా అన్నది ఆవిడ వ్యామోహంతో అందో, ఆకర్షణతో అందో తర్వాత సంగతి, అది పక్కన పెడితే ఒక గొప్ప ఆధ్యాత్మికమైన విషయం చెప్పింది ఆవిడ. ఏమిటి చెప్పింది అంటే, మరణం అనేది దేవతలకి లేనటువంటి, మానవులకు మాత్రమే ఉన్నటువంటి ఒక వరం. ఎలా అంటారా అంటే, ఈ శరీరం వయోవస్థలకి లోనై, అంటే బాల్యం, కౌమారం, యవ్వనం,
వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆనందాన్ని అనుభవించేటువంటి శక్తి తగ్గిపోతుంది క్రమంగా. సుఖాలను అనుభవించే శక్తి తగ్గిపోతుంది. అన్ని రుచులు తినగలిగే శక్తి తగ్గిపోతుంది. అన్నింటినీ స్పష్టంగా చూడగలిగే కంటి చూపు తగ్గిపోతుంది. అన్ని శబ్దాలు వినగలిగే వినికిడి శక్తి తగ్గిపోతుంది. అన్నింటినీ వాసన చూడగలిగే ఘ్రాణ శక్తి, ఇంద్రియ శక్తులు అన్ని తగ్గిపోతాయి అని సింపుల్ గా ఒక మాటలో చెప్పుకుంటే సరిపోతుంది. మతిమరుపు కూడా వస్తూ ఉంటుంది అప్పుడు. ఇన్ని ప్రమాదాలు జరిగి ఆనందాన్ని కోల్పోతాడు తను. మరి మళ్ళీ ఆనందాన భరితమైనటువంటి జీవితాన్ని తిరిగి మనిషి పొందాలంటే ఏం చేయాలి? ఈ శరీరం చీకిపోయింది అంటే వృద్ధం అయిపోయింది, పనికిరానిది అయిపోయింది. అందువలన ఈ శరీరాన్ని మార్చి వేరొక శరీరంలోకి ఆత్మని గాని ప్రవేశపెట్టినట్లయితే అప్పుడు ఆత్మకి మళ్ళీ కొత్తదైనటువంటి చైతన్యం, నూతన చైతన్యం వచ్చి మళ్ళీ కొత్తగా ఆనందంతో నిండి ఉన్నటువంటి జీవన విధానంలో ప్రయాణం చేస్తుంటారు. ఈ విషయాన్ని కానీ మనం గ్రహించినట్లయితే మృత్యువు అంటే భయం అనేది పోతుంది. సర్వ మృత్యు నివారిణి అనడంలో ఉద్దేశం ఏంటంటే ఇటువంటి జ్ఞానాన్ని అమ్మ మనకి అందిస్తుంది అన్నమాట. అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నిజమే కదా, ఈ శరీరం ఇక్కడికి విడిచిపెట్టేస్తే మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించవచ్చు. భగవద్గీతలో చెప్తారు కదా, వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఎలా అయితే చినిగిపోయినటువంటి బట్టలని, వస్త్రాలని మనం విడిచిపెట్టి నవాని గృహిణాని నవోపరాణి, కొత్త వాటిని మనం గృహ్ణాని ధరిస్తాం కదా. చిరిగిపోయిన పాత బట్టల్ని విడిచిపెట్టి కొత్త బట్టల్ని కట్టుకుంటాం కదా. అలాగే చీకిపోయినటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొత్త దేహాన్ని మనం పొంది మళ్ళీ ఆనందమయంగా జీవనాన్ని కొనసాగించాలి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టాలి కదా. మరి విడిచిపెట్టడానికి మార్గం ఏమిటండి అంటే అదే మృత్యువు. కాబట్టి మృత్యువుని ఆహ్వానించాలి కదా. డెత్ లిబరేట్స్ ద సోల్ అంటాడు మిల్టన్. ఆత్మని శరీరం నుంచి విడుదల చేసేది మృత్యువు అంటే, అంతే కదా. ఆత్మ విడుదల అయితే మళ్ళీ వేరొక నూతన శరీరంలోకి ప్రవేశించి నూతనమైనటువంటి జీవనాన్ని మళ్ళీ కొనసాగిస్తూ జీవితాన్ని ఆనందంగా అనుభవించగలుగుతుంది. కాబట్టి ఈ ఆనందాలన్నీ కూడా మనిషి తిరిగి మళ్ళీ పొందాలి అంటే మృత్యు అనేది ఉండాలి. అందుకే మన జీవితంలో మృత్యువు కూడా, పుట్టుక ఎంత అవసరమైందో మృత్యువు కూడా అంతే అవసరం. మృత్యువు ఎంత అవసరమో తిరిగి పుట్టుట కూడా అంతే అవసరం. ధ్రువం జన్మ మృతస్వచ అంటారు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టక తప్పదు. ఇది చక్రం, ఇది జనన మరణాలకు సంబంధించినటువంటి వలయం. అందువలన ఈ వలయంలో మానవులకి ఆనందాన్ని ప్రసాదించటం కోసం మృత్యువులని నివారించి అమృతత్వం వైపు నడిపించేది అమ్మవారు. త్యాగేనైకో అమృతత్వ మానసు అంటారు కదా. ఆ త్యాగం శరీర త్యాగానికి కూడా వర్తింపజేసుకోవాలి. అప్పుడు అమృతత్వం అనేది మనకి లభిస్తుంది అన్నమాట. ఆ విధంగా జ్ఞానాన్ని మనకు అందించి మృత్యు భయాన్ని పోగొట్టి సర్వ మృత్యు నివారిణి అయినటువంటి అమ్మవారు మనని ఆదుకుంటుందన్నమాట. తల్లిగా మనకి జన్మనివ్వడమే కాకుండా మన ఆనందం కోసం మృత్యువుని కూడా మనకి ప్రసాదించి మనని తన ఒడిలోకి తిరిగి చేర్చుకునేటువంటి గొప్ప దయామయి అమ్మవారు అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందువలనే అమ్మవారు ఎలాంటిది అంటే ఆవిడ జనన మరణాలకి అతీతమై ఉండి మనల్ని నడిపించేది అన్నమాట. God wants to enhance the beauty of our life. Therefore, there is death అంటాడు. మన
జీవితంలో ఉన్నటువంటి అందాన్ని, ఆనందాన్ని మళ్ళీ దాన్ని ఏంటంటే పెంపొందింపు చేయాలి. అంటే ఏం చేయాలి? ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టేయాలి. ఎందుకని ఈ శరీరంలో శరీర తత్వాలు అనేవి జీర్ణించుకుపోయాయి, నశించిపోయినాయి. క్రమక్రమంగా శరీరం అనేది చివికిపోయింది. అందువల్ల ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తే మళ్ళీ తిరిగి ఇంద్రియ శక్తులన్నీ పుంజుకుంటాయి, మళ్ళీ ఆనందాన్ని పొందవచ్చు. అదన్నమాట. జీవితాన్ని ఆనందించడానికి భగవంతుడు మనకు ప్రసాదించాడు కానీ ఏడవడానికి కాదు. కాబట్టి జీవిత పరమార్థాన్ని తెలుసుకుని సమ్యక్ మార్గంలో జీవన విధానాన్ని ఆనందంతో గడపడం అనేది భారతీయ తత్వం. అదే సనాతన ధర్మం. ధర్మం అంటే సనాతన ధర్మం అని ఎందుకు చెప్తారంటే జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలనేటువంటి గొప్ప తత్వాన్ని మనకి తెలియజేసే ధర్మం ఇది. జన్మని ఎంత చక్కగా మనం ఆనందిస్తున్నామో మృత్యువుని కూడా అంతే చక్కగా ఆహ్వానించగలిగేటువంటి విశాలమైనటువంటి హృదయ స్థైర్యాన్ని, ధైర్యాన్ని మనకు అందించేది అమ్మవారు. కాబట్టి ఆవిడ సర్వ మృత్యు నివారిణి అని మనం చెప్తాను. అలాంటి అమ్మవారు ఎప్పుడు కూడా మనకి సమ్యక్ జ్ఞానాన్ని అందించాలి, మనకి ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.